అబ్బా తల్లే. అబ్బా. అబ్బా. ఏంది ఏంది ఈ రోజు పని ఎక్కువ ఉండింది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులా? ఏం చేసావు అంతలా పని? ఏం చేసావా? నీకేం తెలుసులే. ఏంది నిజంగానే చేసినట్టే ఉండలే పని. నీ పని నాకు తెలియదు, నువ్వు చేసే పని. ఏం పని? ఏం తెలియదు. ఏం పడుతుంది అసలు? చేస్తే చేస్తుంది. ఒళ్ళంతా నొప్పులు. ఒళ్ళంతా నొప్పులా? అటైతే నువ్వు నిజంగానే పని చేసినట్టేలే. నిజంగానే చేసావని చెప్తున్నా, నేనేం చెప్పట్లా. అంటే మాట్లాడాలి కానీ ఏంది అబ్బా? ఏం చేసానంటున్నావేంటి? పని చేసావు అందుకని అలసిపోయినట్టున్నావు. ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తా. ఎక్కడికి? ఇప్పుడే వస్తా, ఉండు. ఏంటి నొప్పులు? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అబ్బా ఏం చేస్తున్నావా? ఏంది ఇప్పుడు చెప్పు. ఏం చేద్దాం చెప్తున్నావా? ఏం చెప్పలేదు, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయిలే. నేనేం చెప్పి నువ్వేం చేస్తారు? నువ్వేం చేయాలి? పని ఉన్నారు నాకు, గుడ్లు ఆరేయాలి నేను. సరే పో, ఏదో పని చేసినట్టు బిల్డప్ ఏముండదు అక్కడ. తీసుకెళ్ళాను. ఇటుపోయినది. అబ్బా ఇప్పటికే ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. ఏంటి ఇంకా కొడుతున్నావు నువ్వు? ఎందుకు అంత తొందర? ఇప్పుడే కదా బయటకు వెళ్ళావు నువ్వు. నువ్వు వస్తావని నేను అనుకున్నానా? ఆమె ఏదో పని ఉంది ఇప్పుడు దాకా ఎరగదీసే నేను అని చెప్పి మాట్లాడే కదా, వెళ్ళిపోయావు. అప్పుడే గుడ్లారేసా వస్తున్నా. అట్టయితే నువ్వు ఎంత పని చేసావు అర్థమైపోయిందిలే. అర్థమైపోయింది. ఏం అర్థమైంది నీకు? వెళ్ళిపోతున్నావేంటి? ఏం అర్థమైంది? ఇప్పుడే అటుపోయి అటు వచ్చేసావు అంటే నువ్వేం చేయలా. ఊరినే ఉన్నట్టు ఆరేసి వచ్చేసావు. ఆరేసాను వచ్చి అంతే. నీకు ఎంత చెప్పినా అర్థమే కాదు. ఎందుకు నన్ను ఇచ్చిగిస్తున్నావు? ఇప్పటికే నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటే. ఒళ్ళంతా నొప్పులు ఏదో చేసినట్టు అటుపోయి అటు వచ్చేసి మళ్ళీ ఒళ్ళంతా నొప్పులు చేసేవో తెలుస్తుంది. నీకు మాట్లాడే నీకేం తెలుస్తుంది? మొత్తం మామూలుగా మాట్లాడేస్తే అట్ట. ఉండు, ఇప్పుడే వస్తా, ఉండు. తీసుకున్నాను నీకు, అది ఏడ పెట్టావు నాకు అర్థం కదా. నువ్వు ఒక దాన్ని తగిలేవు నాకు మధ్యలో. నేను కాదు, నువ్వు తగిలేవు నాకు ముందు. సరేలే, ఎవరు తగిలిందో. ఇటుపోయింది అది. తీసుకున్నాను, బయట పెట్టానో లేదు. ఏం చేస్తున్నావు? నేను ఎరగ తీసుకొని గుడ్లు ఉక్కానని చెప్పావు కదా, బయట వాడొస్తుంది చూసుకోపో. చూసుకోపో, వానకారేస్తున్నావు, ఎండకు కదా ఆరేసేది. అబ్బా సన్న తోరపడుతున్నాడు అంతే. ఇది పెద్ద వాన వస్తుందని చెప్పి. వాన వస్తుందా లేదా? వాన వస్తుంది, సన్న తోరే కదా. దానికి దాని తడవలు ఎవరు అట్ట పడి ఆగిపోద్ది, మళ్ళీ ఆగిపోద్ది. అది నేను ఎరగ తీసుకొని ఇచ్చానని చెప్పావు కదా, తడిసిపోతే అని చెప్తున్నా. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? సినిమా పెడుతున్నా, టీవీ పెడుతున్నా. పెట్టు. సినిమా టైం అయిపోయింది, సినిమా చూడాలా? నువ్వు చెప్పే సినిమా కాదు, నేను పెడతా సినిమా చూడు. సినిమా కాదు, క్రికెట్ వస్తుంది నాకు. క్రికెట్ కానీ టైం అయిపోయింది, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. ఏం ఆపేసావా? నేను పెడతా చూడు సినిమా. క్రికెట్ అంటే క్రికెట్ టైం అయిపోయింది. వాళ్ళు పక్కలే నువ్వు ఏం ఆపేస్తున్నా? నేను సినిమా చూడాలి. చెప్పేది ఈ రోజు లాస్ట్ ఈ రోజు ఏందే చెప్తా. కట్నేవా? కట్నేను. నీ పని మళ్ళీ వచ్చి చెప్తా ఉండి, ఇప్పుడు కాదు చెప్తా ఉండి. సరే చేసుకో. అమ్మాయ్యా, నేను పని ఎంత నేను చేసుకుంటే సినిమా చూద్దామన్నా, వచ్చేసి క్రికెట్ కావాలంట. ఇప్పటికి నేను లేట్ అయిపోయింది సినిమాకి నేను అనుకుంటుంటే క్రికెట్ కావాలంట. నేనైతే పని అంతా చేసుకుంటే సినిమా టైంకి. వచ్చిందా? ఏం మళ్ళీ వచ్చేసా? ఏంది నేను పెట్టిన క్రికెట్? ఏం సినిమా చూస్తా నేను కూడా. పెట్టు. నీకేంటి క్రికెట్ రాదు ఇప్పుడు? సాయంత్రం క్రికెట్ వస్తుంది. నేను చెప్పాను కదా, లాస్ట్ సినిమా చూడాలా? పోయిందా? నో సిగ్నల్ పోయినట్టే. ఫస్ట్ నేను అసలు బయటికి లాగే. నేను సినిమా చూడాలి.
ఆహా, నేను రిమోట్ బయటికి లాగేసావు, వద్దు వద్దు, నేను రిమోట్ ఇవ్వను నీకు. లాక్కెళ్తా ఇప్పుడు, బయట పెట్టి గెడేసి ఇప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు నేను హ్యాపీగా సినిమా చూసుకుంటా కదా. ఏం సైలెంట్ గా ఉన్నాడు? ఉన్నా ఉండి ఆడే ఉండు, నేను చిన్నదాకా ఆడే ఉండాలి. మంచి సినిమా వస్తుంది, డిస్టర్బ్ చేస్తాను నువ్వు. ఇప్పుడు నేను హ్యాపీగా చూసుకుంటా, ఉండి ఆడే. గంట అయిపోయింది, ఎదుగు సైలెంట్ గా ఉన్నాడే. అసలు ఉన్నాడా లేడా? పంపు తీసి నన్ను కానీ లోపల పెట్టి తాళం వేసుకున్నాను, వెళ్ళిపోయాడా? ముందు చూడాలి రేపు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్. అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ముఖ్యంగా అయితే లైక్ చేయండి, వీడియో చూడటానికి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుద్ది వీడియో, యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది వీడియోని. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, అసలు అంకుల్ అయితే చాలా సపోర్ట్ చేశారు మీరు అందరూ. మన సబ్స్క్రైబర్స్ కూడా 10,000 మంది దాకా వచ్చినారు ఫ్రెండ్స్, ఇంకా వస్తున్నారు చాలా మంది. 10,000 వచ్చిన కానీ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ లో అయితే రెవెన్యూ తక్కువగా ఉండింది, ఇప్పుడైతే సబ్స్క్రైబర్స్ రెవెన్యూ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా మీరు మమ్మల్ని అంత సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. మేమైతే షార్ట్ వీడియోలు తీద్దామంటే షార్ట్ వీడియోలు పెట్టట్లేదు, అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాం. లాంగ్ వీడియోలు అంటే చాలా కష్టంగా ఉంది, అయినా కానీ ఏం పర్వాలేదు. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మాకు ఏం పెద్దగా లెక్క ఏం లేదు, ఇంకా మాకు ఇంకా తీయాలనిపిస్తుంది లాంగ్ వీడియో అయితే. మీరు సపోర్ట్ చేయండి, మీరు కానీ ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వదు వీడియో, వాళ్ళు చూస్తారు. కొత్తగా సబ్స్క్రైబర్స్, అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు మన ఛానల్ చూసి. ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎక్కువ మందిని కనిపించుకున్నాం మనమైతే. లైక్ చేయండి, లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.